హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్తే మనమైతే బై రోడ్ అనమాట మొత్తం అంతా ఎలా ఉంటుందో చూడబోతున్నాం. అంటే మన అనకాపల్లి అనుకున్న ఫ్లేవర్ దగ్గర డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఉంది కదా, డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ని బైక్ ద్వారా వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. అంటే మనం బైక్ ద్వారా వెళ్ళి ఎటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ నిన్నట్లో మీరు చూస్తారు కదా, అది ఎలా అంటే మనం ఓవర్వ్యూ చూస్తాం పైనుంచి ఎటు వెళ్తాం అనేది. సో ఈ బ్లాగ్లో మాత్రం మీరు క్లియర్గా చూడొచ్చు ఎలా అంటే ఎక్కడికి వెళ్తాం అండ్ ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో బై రోడ్ అనమాట. మనం బైక్ వెళ్తున్నట్టే మీకు క్లియర్ చూపిస్తాను ఒక వీడియోలో. సో మొత్తం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా బ్లాగ్ వ్యూలోకి వెళ్దాం, అదే రైట్ వ్యూలోకి వెళ్దాం. రైట్ వ్యూలోకి వెళ్ళి వ్యూని అయితే ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేనైతే నేషనల్ హైవే 16లో వెళ్తున్నాను. తుని నుంచి వస్తున్నాను. సో తుని నుంచి వస్తున్నాడు మనకైతే భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం ఈ 3 బోర్డులో కనిపిస్తాయి. సో మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళాక మనకి లెఫ్ట్ స్ట్రైట్ ఉంటాయి. లెఫ్ట్కి వెళ్తే మనం వైజాగ్ వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే ఆనందపురం వెళ్తాం. కానీ ప్రజెంట్ రోడ్ వర్క్ అవ్వటం వల్ల మనం స్ట్రైట్గా వెళ్ళాం, లెఫ్ట్కి వెళ్తాం. ప్రజెంట్ అయితే అందరూ లెఫ్ట్కే వెళ్ళి తిన్నంగా వెళ్తారు. సో వెళ్ళి వైజాగ్ ఇంకా ఈ అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవేలో మెర్జ్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇలా లెఫ్ట్ తీసుకుని మనం ముందుకు వెళ్తే ఇంకొక మేజర్ జంక్షన్ దగ్గరకు వస్తాం. అక్కడ నుంచి మనం అనకాపల్లి, విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఇంకా అలానే ఆనందపురం కూడా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలనేది నేను క్లియర్గా చెప్తాను. వ్లాగ్ అంతా చూడండి, మీకే తెలుస్తుంది. సో మనం ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మాకైతే ఒక సంఘటన జరిగింది, అది మీకు చూపిస్తాను చూడండి. మేము ఇలా వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక కార్ అయితే హార్న్ కూడా కొట్టకుండా చాలా ఫాస్ట్గా వచ్చి అలా వెళ్ళింది. సో ఆ కార్ స్టెబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అయినా కూడా అలా వెళ్ళడం చాలా రిస్కీ. మీరు కనుక ఆ కార్ వాడితే కొంచెం స్లోగా వెళ్ళండి, అలాగే జాగ్రత్తగా వెళ్ళండి. సో మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. ఇంకా లెఫ్ట్లో చూడొచ్చు మనకి విశాఖపట్నం, అనకాపల్లి. లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం ఉంటుంది. సో ఇదే చిన్న సింపుల్ లాజిక్, ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఈ రైట్ సైడ్లో బోర్డు ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే కోల్కతా, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం ఉంటుంది. అయితే మనం లెఫ్ట్కి వెళ్ళినా వెళ్తాం, స్ట్రైట్గా వెళ్ళినా కోల్కతా వెళ్తాం. కానీ లెఫ్ట్గా వెళ్తే మనం ఆనందపురం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే మన విశాఖపట్నం వెళ్తాం. సో లెఫ్ట్కి అనకాపల్లి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి లెఫ్ట్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. సో మనం లెఫ్ట్ తీసుకుంటే అనకాపల్లి, అలాగే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో మెర్జ్ అవ్వచ్చు. అదే స్ట్రైట్గా వెళ్ళామంటే ఇంకా డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు మర్చిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోయినా కూడా వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అంతేగాని అక్కడ రివర్స్ చేయడం, తర్వాత అక్కడ నుంచి వెనక్కి రావడం మాత్రం చేయొద్దు. ఎందుకంటే ప్రీవియస్ వ్లాగ్లో నేను చూపించాను, ఒక వెహికల్ కూడా అలాగే రివర్స్ చేస్తుంది. అలా చేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఇలా వచ్చిన తర్వాత మనం స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తాం. రైట్ సైడ్లో రోడ్ ఉంది కదా, ఆ వెహికల్స్ వచ్చేసి మన విశాఖపట్నం నుంచి అనకాపల్లి వస్తున్న వెహికల్స్. సో ఇక్కడ నుంచి మనం ఇలా తిన్నంగా వెళ్ళిపోతే మనం హ్యాపీగా అనకాపల్లి, అలాగే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో కూడా మెర్జ్ అవ్వచ్చు. సో స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం అనకాపల్లి నుంచి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్తాం. మనం అనకాపల్లి దాకా వెళ్ళాం కాబట్టి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటున్నాం. ఇలా స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి, అలాగే అక్కడ నుంచి జంక్షన్ వచ్చాక రైట్ తీసుకుంటే మనం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెనక్కి అయితే వెళ్దాం. వెనక్కి వెళ్ళి విశాఖపట్నం ఎలా వెళ్ళాలో, ఇంకా అలానే మన రాజమండ్రి, తుని ఎలా వెళ్ళాలనేది చూద్దాం. సో ఇలా వెళ్తున్నప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే అనకాపల్లి నుంచి వస్తున్నప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామంటే మన తుని, రాజమండ్రి వెళ్తాం. ఇంకా కాకినాడ కూడా వెళ్ళొచ్చు. సో మనం లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ ఫ్లైఓవర్ మీద ఎక్కి జుమ్మని ఎగురుకుంటూ మన ఉంది కదా రాజమండ్రి వెళ్ళిపోతాం అనమాట. అంటే వెంటనే కాదు, ఒక 150 కిలోమీటర్స్ అంతా జర్నీ చేయాలి. జర్నీ చేస్తే మనం రాజమండ్రి వెళ్తాం. ఒక 70 km జర్నీ చేస్తే తుని వెళ్తాం. సో జర్నీ బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. రోడ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. సో జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్లైఓవర్లో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఇవి కర్వ్స్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళండి. అంటే ఒక 20 to 40, 40 to 60 మాత్రం దాటద్దు. ఎందుకంటే ఇవి కర్వ్స్ కాబట్టి కొన్నిసార్లు కార్ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. కార్ అనే కాదు, బైక్, ట్రక్స్ ఏవైనా కూడా.
సో అందుకే మీరు కొంచెం సేఫ్గా అండ్ జాగ్రత్తగా వెళ్ళాలంటే కొంచెం స్లోగా వెళ్ళాలి ఫ్లైఓవర్ మీద. సో ఈ ఫ్లైఓవర్ అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ వదలాలంటే మీరు క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకోవాలి. సో చూడొచ్చు, మీకు లెఫ్ట్ సైడ్లో మన వైజాగ్ వెళ్ళే రూట్ కనబడుతుంది. వీవ్ అయితే అదిరింది కదా, అందుకే స్లో మోషన్లో పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మనం ఇంకా ఇలా ముందుకు వెళ్ళి మనం రాజమండ్రి వైపు వెళ్తాం. సో మీకు నేను ఈ హైవేలో మెర్జ్ చేసి చూపించలేను, ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది అక్కడ దాకా వెళ్తే. అందుకే ముందే టర్న్ తీసుకొని ఇంకా మీకు వైజాగ్ ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. మనం రైట్ సైడ్లో ఇప్పుడు చూస్తే ఇంక కనిపించట్లే, కానీ ఒక 5-6 months తర్వాత చూస్తే ఇది ఒక ఇంటర్నేషనల్ ఏరియాలో ఉంటుంది. మనం ఫారెన్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇటువంటి ఫ్లైఓవర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ మన విశాఖపట్నంలోనే ఉంది. ఇటువంటి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ మన ఆంధ్రాలో ఎక్కడా లేదు. సో మన విశాఖపట్నంకే ఫస్ట్ ఆ ప్లేస్ దక్కింది. అండ్ ఈ ఫ్లైఓవర్ కూడా చాలా చాలా బాగుంది. సో మీరే చూస్తున్నారు కదా, చూడటానికి చాలా బాగుంది. అండ్ ఫ్యూచర్లో మొత్తం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత గ్రీనరీ అంతా డెవలప్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ప్లీజ్ అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి తుని వెళ్తాం, కానీ మేము ముందుకు వెళ్తే చాలా దూరం ట్రావెల్ చేసుకుని యూటర్న్ తీసుకుని రావాలి. పెట్రోల్ సేవ్ చేయడానికి ఇంకా టైం సేవ్ చేయడానికి నేనైతే ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నాను. ఇదిగోండి కనిపిస్తుంది చూసారా, ఇలా వెళ్తే మనం ఈ నేషనల్ హైవే 16లో మెర్జ్ అవుతాం. కానీ ఇక్కడ నుంచి నేను యూటర్న్ తీసుకున్నాను. వెహికల్స్ ఏం రావట్లేదు, ఆ టైంలో నేను తీసుకుంటున్నాను. సో ఇది మాత్రం కరెక్ట్ అయితే కాదు, కానీ తప్పక నేను చేస్తున్నాను. అండ్ ఒకవేళ మీరు చెయ్యాలనుకుంటే చెక్ చేయండి, వెహికల్స్ అని వస్తున్నాయి లేదో చెక్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. అది కూడా 2-wheeler, 4-wheeler అయితే చాలా కష్టం వెళ్ళటం. ఇంకా మీరు చూడొచ్చు, ముందు నాకు షిఫ్ట్ కార్ వెళ్తుంది చూసారా, తను కన్ఫ్యూజ్ అయ్యారు, అందుకే లెఫ్ట్కి వెళ్తున్నారు అనకాపల్లి. కానీ తర్వాత ఏమైందో తెలియదు, రైట్ తిరుగుతున్నారు. ఇటువంటి టైంలోనే ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో చూడొచ్చు, రైట్ నుంచి ఒక కార్ చాలా స్పీడ్గా వచ్చింది. స్పీడ్గా వచ్చిన తర్వాత స్లో మోషన్లో చూస్తే ఈ కారు ఆ కార్ని చూసి స్లో అయింది. అదే కంట్రోల్ అవ్వకపోతే మాత్రం ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే కొంచెం ఇటువంటి కన్ఫ్యూజింగ్ ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. సో మనం ఇందాక వెళ్ళాం కదా, లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి, ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళి విశాఖపట్నం రోడ్లోకి వెళ్దాం. సో మీకు ముఖ్యంగా చెప్పేది ఒకటే విషయం ఏంటి అంటే, ఈ ఫ్లైఓవర్ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందరికీ. సో ఇటువంటి కన్ఫ్యూజింగ్ ఫ్లైఓవర్ ద్వారా కొంచెం స్లోగా వెళ్ళడం చాలా చాలా మంచిది. ఒక ప్రమాదం జరగడానికి ఒక క్షణం చాలు, అదే ఆ ప్రమాదం నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి. మీరు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ వెళ్తున్నారు చూసారా ముందు నా కారు వాళ్ళు. సో ఎందుకు ఆ స్పీడో అర్థం కాదు, స్పీడ్గా వెళ్ళి బ్రేక్ వేస్తున్నారు. ఏ మాత్రం స్కిడ్ అయినా స్లిప్ అయినా అలా అటుపక్క రోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అటుపక్క నుంచి వచ్చే హెవీ వెహికల్స్, సో ఆ ప్రమాదం జరిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళటం వల్ల మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మహా అయితే మీరు వెళ్ళాల్సిన చోటుకి 5 నిమిషాలు లేట్గా వెళ్తారు అంతే, పోనీ 10 నిమిషాలు లేట్గా వెళ్తారు, లేదా గంట లేట్గా వెళ్తారు అంతే కదా, అంతకుమించి ఏం పోతుంది. అదే ఏదైనా జరిగితే ఎంతసేపు అక్కడ ఆగాలి, ఎంత లేట్ అవుతుంది. సో మీ వల్ల ఇతరులకు ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి. ఇంకా మనమైతే ఇక్కడికి వచ్చాం, మన విశాఖపట్నం రోడ్లోకి. సో ఇక్కడ నుంచి మేము యూటర్న్ తీసుకుని మళ్ళీ మీకు మన వైజాగ్ నుంచి అనకాపల్లి ఎలా వెళ్ళాలి, అలాగే తుని రోడ్లోకి ఎలా మెర్జ్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాం. సో మనమైతే యూటర్న్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా ఈ టర్నర్ చాలా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి యూటర్న్, ఎందుకంటే చాలా వెహికల్స్ ఆ నేషనల్ హైవే నుంచి వస్తూ ఉంటాయి. సో అందుకే మీరు చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా యూటర్న్ తీసుకోవాలి. సో మేమైతే యూటర్న్ తీసుకున్నాం, యూటర్న్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి వెళ్తాం, అదే లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి రాజమండ్రి తుని వెళ్తాం. రాజమండ్రి 175 కిలోమీటర్లు, తుని 75 కిలోమీటర్లు. చూసారు కదా, మనం రైట్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి, అలానే మన అనకాపల్లి వెళ్ళొచ్చు. కానీ ఫ్యూచర్లో మాత్రం ఈ డైవర్షన్ మారుతుంది, ఎందుకంటే మనకి ఈ అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. వన్స్ ఇది కంప్లీట్ అయిందంటే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. సో మీకు మెయిన్ థింగ్ ఏంటంటే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇది ఎందుకంటే ఇది ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ కన్ఫ్యూజన్స్ సరిపోతాయి. కానీ మీరు కనుక అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే మీరు అనకాపల్లి వెళ్ళి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆనందపురం వెళ్ళొచ్చు. ఆనందపురం వెళ్ళాలి అంటే మనం ముందు పెందుర్తి సవ్వరం దాటుకొని వెళ్ళాలి. సో మీరు సవ్వరం పెందుర్తి కూడా వెళ్ళొచ్చు, కానీ అనకాపల్లి ఊరు దాకా వెళ్ళక్కర్లేదు, ముందే జంక్షన్ ఉంటుంది, ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మన తుని రాజమండ్రి వెళ్తాం.
ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అయితే ఫ్లైఓవర్ మొత్తం కవర్ చేసాం. అండ్ మనం ఎక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మీకు క్లియర్గా చెప్పాను. అండ్ ఒక మెయిన్ జంక్షన్, ఆ జంక్షన్ మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ జంక్షన్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే అక్కడే ఎక్కువ యాక్సిడెంట్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ స్పాట్స్ కూడా చెప్తాను, ఆ స్పాట్స్ కూడా కొంచెం స్లోగా వెళ్తే చాలా బెటర్, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత, క్లిప్ చూసిన తర్వాత నేనైతే మీకు బాగా చెప్తాను. అండ్ ఆ క్లిప్ని చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ అనకాపల్లి బోర్డు ఉంది కదా, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అలాగే యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్కి వెళ్తే అనకాపల్లి, స్ట్రైట్గా వెళ్తే విశాఖపట్నం, ఆ విషయం మాత్రం మర్చిపోకండి. ఇది ఒక వ్యూ అనమాట. ఈ వ్యూ నుంచి అయితే మనకి క్లియర్ కనబడుతుంది. ఫ్యూచర్లో కంప్లీట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఆ వ్యూ కోసం నేను వెయిటింగ్. సో మరి కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ సేఫ్గా వెళ్ళి మీ డెస్టినేషన్ని హ్యాపీగా రీచ్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ మీ జర్నీని కంఫర్ట్గా చేస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు ఇస్తే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ ఓన్లీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ డే. బాయ్ బాయ్.